దయాపాత్రం దేవర్చాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నారాయణమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజైగ్మరుక్మ వ్యామోహతస్థితరాణి తనాయమేనే అస్మద్గురోర్భగవతౌ సదైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మధుర్మయానాం ఆద్యస్సన కులపతిర్వకులా విరామం శ్రీమద్దదంగ్రీగణం ప్రణమామి మూర్ధన భూతం సరస్య మాదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాన్ భక్తాంగిరేణ పరసాయతేంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాధర యోగేంద్రం కురుకేశ చంద్ర జగదిం గోవింద కూరాదిపౌ భట్టార్యం నిగమాంతయోగి జగదాచార్యౌ సకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాదిచ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వా వముక్తాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థ సారామృతపూరమక్రియం ఆదాయ వర్షంతమహం ప్రపజ్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యాముని సూర్ణమే యత్కటాక్షణ రక్షాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగి సందష్ట జీవ జీవాతవే నమః శృత్యర్థసారజనకం స్మృతిబాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణబంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్య జామాత్ర దేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదరత్న పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం శ్రీరంగసింహ విదేశికపాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగలేయం గోపాలదేశికమహం శరణం ప్రపజ్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య శిష్యం ఉడైవర్యమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీశటగోపవాङ्మయం సహస్ర శాఖోపనిషత్ సమాగమం நமாமியாம் திராவிட வேத சாகரம் திருவழிநாடு என்னும் தன் குருகூர் என்னும் மறைவெறியவன் ஒரு நல் என்றும் மறுமறைகள் அந்தாதி செய்தார் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் மணி கொள்வோர் பயணம் எனத்தாரே எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடகோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்து இராமான சுமர்தன் வாயந்த மலர் பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரா சிறுகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வாந்தகிழன் சோலை மதுரங்கள் வன்புகள் மேல் ஆண்ட தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சிறுகோபன் மயம்பாள் வளர்த்த இதத்தாய் இராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தடையாதி தொப்பியலும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருகையர்கோர் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத் குருப்யோ நமः జయ శ్రీమన్నారాయణ భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ పెద్దలు ఒక విషయాన్ని మనకి మంగళాశాసనం చేసి ప్రారంభించారు అంటే అది ఎంత ఆనందకరంగా సాగుతుంది అని అనడానికి మన ఆచార్య పరంపర ప్రత్యక్ష నిదర్శనం. ఆవేళ మనం అందరం కలిసి చిన్నజీయర్ స్వామి వారి సన్నిధికి వెళ్ళి వారి మంగళాశాసనాలు తీసుకుని
ఇలా తిరువాయుమడిని ప్రారంభిస్తున్నాము అంటే వారు చూపించినటువంటి అపారమైనటువంటి కరుణా కటాక్షం ఇవాళ మన ఇక్కడికి ఈ 6వ శతకం దాకా తీసుకొని వచ్చింది. నిజంగా ఇదంతా ఆచార్య కటాక్షము. అస్మదాచార్యులు గోపాలాచార్య స్వామి వారు, తర్వాత ఉడయవర్లు స్వామి వారు, ఇటువంటి పెద్దలు అందరూ కూడా మన ఇలాగ ఒక మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటే ఈ ఆచార్య పరంపర అనేటువంటిది, ఈ అద్భుతమైనటువంటి సభ ఇది ఒకటి, ఒక వేదిక. ఇది చాలా గొప్ప వేదిక. దీన్ని నిర్వహించడంలో కష్ట సుఖాలన్నీ మీరు చూస్తూ ఉండి ఉంటారు. ఎందువల్లంటే ఇంతమంది ఉండడంతో ఎవరికో ఒకరికి ఏవో అవసరాలు వస్తుంటాయి, మధ్యలో మాట్లాడేస్తూ ఉంటాం, గొడవలు చేసేస్తూ ఉంటాం, హడావుడు పడిపోతూ ఉంటాం. వీటన్నిటినీ కూడా గట్టిగా చెప్తే నొచ్చుకుంటారు, చెప్పకపోతే మిగిలిన వారందరికీ ఇబ్బంది అవుతుంది అని పాపం డోలాందోళిత హృదయంతో రామకృష్ణ మాట్లాడకండి అంటూ ఒకవైపు వారిని సమన్వయించుకుంటూ, ఒకవైపు మిగిలిన గోష్ఠిని చూసుకుంటూ, ఆలస్యంగా వచ్చారు, అడ్మిషన్ ఇవ్వకపోతే ఎక్కడ బాధపడతారో అని. నిజంగా ఇది కూడా ఒక అష్టావధాన కార్యక్రమం లాగే ఆయన నిర్వహిస్తున్నారా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది పెద్దలందరి కటాక్షం వల్ల ఇవాళ మనం వచ్చాం. వీళ్ళు ముగ్గురు చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఏర్పాట్లు ఎంత ఆనంద శుభప్రదంగా, ఏదో ఆవేళ సీతమ్మ వారికి పక్షి శాఖ నిలయ ప్రహృష్ట అని శుభ సూచకాలు అయినట్లుగా వీళ్ళ ముగ్గురు బయలుదేరి వెళ్ళడము, అక్కడ ఏర్పాట్లు చేయడము, వెళ్ళిన ప్రతి వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా చక్కగా అందరికీ సౌకర్యంగా ఆనందంగా మనం ఈ పండుగ చేసుకోవాలి అనేటువంటి భావము, ఆ ఉదారత, దానికి తగినటువంటి అవకాశాలు పెరుమాళ్ళు కలిగించడము. నిన్న మనం నిజంగా మానసికంగా తిరుక్కురుగూరు వెళ్ళి వచ్చేసాము. ఆ నిర్నిద్ర తింత్రిని వృక్షాన్ని చూసాము. అక్కడ ఉండేటువంటి ఆ వైభవాలని, ఆ స్థాన వైభవాలని, చారిత్రక వైశేష్యాలని అన్నిటినీ కూడా మనకి నిన్న ఇవాళ కూడా వీరిద్దరూ చక్కగా చెప్పారు. అలాంటి ఆ తిరువాయిమడి చిన్న చాత్మర చేసుకునేటువంటి వైభవం త్వరలోనే మనకి వచ్చేస్తుంది. జూన్ 27, 28, 29 తారీఖుల్లో మనం యథాశక్తి అక్కడికి వెళ్ళి ఏర్పాట్లను అన్నిటినీ చేసినటువంటి వారికి కృతజ్ఞతలను చెప్పుకొని చక్కగా ఆత్మరం చేసుకొని వద్దాము. ఆ ప్రయత్నంలో దీన్ని మనం ముందు పూర్తి చేసుకోవాలి. ఇది చూస్తే మహాసముద్రంలా కనిపిస్తుంది. ఏ రోజుకి ఆ రోజే నేను అనుకుంటా 3 పాసురాలు చెప్పేద్దాం ఇవాళ అనుకుంటే ఒక పాసురంలో 3వ వంతు అవుతోందేమో అని నాకు అనుమానంగా ఉంది. అంత విపరీతమైన విలక్షణమైన వ్యాఖ్యానం అయినా కూడా మనం తొందరగా చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నాన్ని చేద్దాము. 6వ పదిలో మనం 2వ దశకంలో మొదటి పాసురంలో ఉన్నామండి. మామూలుగా ప్రతి దశకానికి మొదటి పాసురం అవతారిక చాలా విశేషంగా ఉంటుంది. ఈ పాసురానికి అయితే 3 రెట్లు ఎక్కువగా ఉంది అనిపిస్తుంది. ఎందువల్లంటే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు కదా అని అది కూడా ఉప్పొంగిపోయిందో ఏమో, మరి విస్తృత రూపాన్ని చూపిస్తుందా అనిపిస్తుంది. మొదటి పాసురాన్ని చూసిన ఒకసారి. మిన్నిడై మడవార్గల్ నిన్ అరుள் சூடுவார் முன்பு நான் அது அஞ்சுரன் மண்ணுடை இலங்கை அரங்காயந்த மாயவனே உன்னுடைய சுண்ணாயம் நான் அறிவன் இனி அது கொண்டு செய்வதன் என்னுடைய పందుం కళలం తందు పోకు నంబి. ప్రణయ రోష ఘట్టంలో మనం ప్రవేశించాము. ఆనందము చాలా ఎక్కువైనప్పుడు నాయకులు ప్రేయసీ ప్రియులు కలుసుకున్నటువంటి సందర్భంలో ఒకళ్ళనొకళ్ళు ఏడిపించుకోవడాలు, ఆనందంగా అవతల వాళ్ళని హాస్యం పట్టించడాలు, వాళ్ళు అది నిజమే అనుకోవడాలు, ఆ తర్వాత ఉడుకుమత్తనాలు రావడాలు, ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం కదా. అలాగా ఇవాళ పాసరల్లో మనం ఎక్కడి వరకు వచ్చామండి? నయమాం వీరా అంది అన్నంత వరకు వ్యాఖ్యానం మనం చెప్పుకున్నాము. అది 47వ పేజీలో 2 లైన్లు అయిన తర్వాత 2వ లైన్లో ఎన్న అరియాదా పోలే ఉమ్మైயும் அறிந்திலீராகில் நான் சல்லக்கேளும் ఉమక్కరు కురైగళం ఇల్లై కాణం అన్నంత వరకు మనం నిన్న చెప్పుకున్నాము. దాన్ని ఇప్పుడు అనుసరిద్దాము. అమ్మ ఎలాగా ఒక పరాంకుశ నాయకి విరహావస్థలో
పెరుమాళ్ళకి దూరమైనప్పుడు ఎన్ని రకాలుగా మాట్లాడితే ఆయనకి సీతాదేవి ఎలా మాట్లాడితే స్వామి తన్ని తీసుకువెళతాడా అలా మాట్లాడడానికి ప్రయత్నం చేసిందని రామాయణంలో చెప్పుకున్నటువంటి ఆ శ్లోకాలు కుశలీయది కాకుత్సహ కిన్ను సాగర మేఖల మహీందహిత కోపేన యుగాంతాగ్ని రువోత్థిత అని చెప్పుకున్నామే. అది ఇక్కడ పాపం మహి నవిద్యతే. అక్కడి నుంచి చూడండి 47వ పేజీ 4వ లైను. పొగడం పొగడం సరేనండి, చెప్పుకున్నవన్నీ అప్పటికి అలా ఉండనండి. ఇంక నన్నాగిల్ நீரென்னை எங்கே நிறுத்தி போனால் நீர் மீண்டு வருந்தனையும் தரித்த திருக்கைக்கு வேண்டும் ஏதோ எனக்கு இல்லை காணும் இப்படியிరే ప్రణయ రోషం తల ఎడతాల్ ఇరుక్కుబడి. ప్రణయ రోషము అనేటువంటిది ఏమిటంటే మీరు ఎప్పుడో వస్తే మీరు వచ్చేదాకా ఇక్కడ పాపం నేను బతికుంటాను, ఇంకా అదే నా పని, ఇలా మాట్లాడేటువంటి ఒక చక్కటి కోప ధోరణి, ప్రేమపూర్వకమైన కోపమైన నేను అందుకే ఉన్నాను, మీకు చేయాలి, మీకు పెట్టడానికే ఉన్నా అంటాను చూడండి. కానీ చేసి పెట్టడమే ఇష్టం, కానీ మాట్లాడడం మాత్రం అలా మాట్లాడుతుంటారు. మరి నేను ఉన్నది అందుకేగా అంటా ఉంటుంది చూడండి. అలాగనమాట నాయకి. ఇవర్ తాం ఇలక్కాగ చొన్నవైరే ఇవై ఇవర్ వరవిట్టవాళెన్ మున్బేయం కుశలీయదిగా కుస్తాకింను సాగర మేకలాం మహింద హితికోపేన యుగాంతాగ్నిర్వోత్తిత ఎన్నుం అవళిరే ఆ పుస్తక. ఇందులో ప్రతి పదం చాలా అందమైనటువంటి పదం. కకుత్స వంశంలో పుట్టినటువంటి వాడు. ఆ కకుత్సుడు ఇతరులకు అవమానం జరిగితేనే భరించలేక వారిని రక్షించడానికి వెళ్ళేటువంటి చక్రవర్తి. ఇతరులకే అవమానం జరిగితే భరించలేని చక్రవర్తి కులంలో పుట్టినటువంటి రామచంద్రుడు తన వారిని కాపాడుకోవద్దా? అదనమాట అక్కడ లింక్ అలా తీసుకోవాలి. ఎవరికో కష్టం వస్తేనే రక్షించడానికి పరుగులు పెడతావే, మరి నీ వాళ్ళకి ఇలా వస్తే కష్టం వస్తే నువ్వు పట్టించుకోవద్దా అని అన్నమాట. దానికి అంటున్నారు, ఆయన యొక్క పరాక్రమాన్ని గురించి చెప్తున్నారు చూడండి. కిమ్ను సాగర మేఖల పిరర్కు వందవై పరిహరిక్కం అత్తనై ఎల్లదు తమకు వందదు పరిహరిక్కలాగాదు ఎన్నెరిక్కిరారో. ఇతరులకు వస్తేనే భరించలేనటువంటి వారు తమ వాళ్లకు వస్తే చూస్తూ ఊరుకుంటారా? కిండు సాగర మేఖలం మహీందహతి ద్రవ్యత్తుకు ఓరం కఠిన ద్రవ్యత్తుకు ఓరంబం వేణం ఎన్నెరిక్కిరారో. ఇది చాలా అందంగా రాశారండి నంబిళ్ళయ్య గారు. ఏమిటంటే చుట్టూ సముద్రం ఉంది, మధ్యలో భూమి ఉంది. ఆ సముద్రంకి ఓ బాణం వేయాలా, ఈ భూమి మీద ఒక బాణం వేయాలా? అక్కర్లేదండి. కడలిల్ నీరే నయ్యాగ వెరెక్క వెళ్ళ అంబుడయ్య అవరన్రో. ఎంత బాగా అన్నారండి. ఒకే బాణం ఈ నీటినే నెయ్యగా చేసి భూమిని ప్రజ్వలింప చేయగలదు. అది సారమైనది. వేరే నెయ్యి తెచ్చుకుని అగ్ని వేసి చెయ్యక్కర్లేదు. ఇదే భూమిని నెయ్యిగా మార్చి భూమిని ప్రజ్వలింప చేయగలిగినటువంటి బాణ ప్రయోగం. చాలా అందమైనటువంటి వర్ణన. కడలిల్ నీరే నయ్యాగ వరిక్క వల్ల అంబుడయ్య అవరన్రో ఒక్క కైపడిத்தவர்களாகிலும் பரிவட்டம் வைத்தாரிరే రాజాగడకు భూమియం స్త్రీ పోలే ఇదే. ఇది ఇంకా అందమైనటువంటి ఇంకొక వ్యాఖ్యానం చేశారండి. ఏంటి? కిన్ను సాగర మేఖల. భూమికి ఈ సముద్రాన్ని మేఖల అంటారండి. మేఖల అంటే నడుం చుట్టూ పెట్టుకునేటువంటిది అని అర్థం. మనకి తెలిసే పదాల్లో వడ్డాణం లాంటిది అని. వడ్డాణం ఒకటే సరిపోదండి. వడ్డాణం నుంచి క్రిందకి ఇలా వరుసగా గొలుసులు వేళ్లాడుతూ పెట్టుకునేటువంటి అందమైన మేఖలలు కూడా ఉంటాయి అన్నమాట. అంటే అంత అద్భుతమైన అలంకారం. ఇక్కడ ఏమంటుంటారంటే చక్రవర్తికి, ఇది నంబిళ్ళయ్య గారి చక్కటి వ్యాఖ్య, చక్రవర్తికి భూమి కూడా ఒక భార్యే కదా, అందువల్ల భూమి అంతటి భార్యకి చేయించాలి అంటే సాగరమే ఒక మణిమేఖలలా ఉంది అంటారు. చాలా అందమైనటువంటి భార్యకి చక్కగా మొలతాడు అలంకరించారు, మణిమేఖల అలంకరించారు అంటే ఆవిడంత ప్రేమగా చూసుకున్నాడు, ఇవాళేమో నన్ను ఇలా వదిలేశాడు. అది ఆవిడకైతే అలా చేశాడు. అవునులే, వాళ్ళందరికీ చేస్తాడు.
నాకెందుకు చేస్తాడు? ఇది ప్రణయ రోషం అన్నమాట. ఈశ్వరர்கள் సృష్టిత పడి కిడప్పదు, ఇవర్గల్ శివక్కం అడవుమాగాదే ఎండ్రం. అది ఏంటంటే ఇక్కడ ఈ ప్రణయ రోషం అనేటువంటి మాటల్ని అందరికీ ఆనందం కలిగించేవాడు నాకు మాత్రం దుఃఖాన్ని కలిగిస్తున్నాడా అనే అర్థాన్ని నొక్కి పలకెడేటువంటి ఈశ్వరగల్ సృష్టిత పడికిడప్పదు, ఇవర్గల్ శివక్కు మణవుమాగాదే ఎండ్రం. ధర్మాపదేశాత్ యజతస్థ రాజ్యం మాంచాప్యరణ్యం నయత పదాతిం. ఒక అందమైనటువంటిది సీతమ్మ అంటుందన్నమాట. కోపం వచ్చినప్పుడు ఆయన అడవికి బయలుదేరితే అక్కడ ఏదో ధర్మం నువ్వు కష్టపడతావు అది ఇది అంటాడు, కానీ ఇదేదో పితృవచన పరిపాలనం పన్న పొందారో ఎన్నైనా లెక్కైకాక పోదారతన ఇరే ఎండ్రు. వీటికి కారణం పితృవాక్య పరిపాలన కోసం వెళ్ళలేదండి రాముడు అడవులకి, నన్ను బాధ పెట్టడం కోసం వెళ్ళాడు. అంటే అక్కడ ఏది ఎదురైనా అన్ని కూడా నన్ను బాధ పెట్టడం కోసమే అండి. అలా అంటేనేనా అతనిలో అయ్యో ఇంత బాధ పెడుతున్నానా అనే భావం కలిగి తప్పకుండా తీసుకెళ్తాడు అనేటువంటి దానికోసం రకరకాల ప్రయత్నాలు, రకరకాల నయాన్న భయాన్న అంటారు చూడండి, అన్ని రకాలుగా దానికి చెప్తున్నారు అన్నమాట. అలాగే ఇక్కడ ఎంగరపడి పితృవచన పరిపాలనం పన్న పొందారు ఎన్నైనా లెక్క ఇక్కాగా అవన్నీ నన్ను బాధపడడం కోసం. లోకానికేమో పితృవచన పాలకుడు లోకానికి మనకి చెప్పేదేమో ఇది. పొందారత్తన ఇరే ఎండ్రు ఇప్పుడు ఇగడిలే సొన్నవయ్యనే కమరే ఇవ్వడం మాసరి సోది తొడంగి పోరనోవు పట్టు. ఆళ్వార్లు మాసరు సోది దగ్గర నుంచి బాధపడడం మొదలు పెట్టారండి. అది తన వైగల్ పొంగయువాయడం వరం పాడాతి. ఆ తర్వాత ఎక్కడి దాకా వచ్చారు? వైగల్ పొంగజులాయిలో దూతలని పంపడం దాకా వచ్చారు. వరకాణామయ్యాలే దూది పెట్టు, ఆయన రాలేదు కాబట్టి దూతలు పంపించారు. దూత వాక్యమత్తలై పట్టు మీడవదర్కు మున్నే పత్తాద పడిపదరి. ఆ దూతల మాట విని ఆయన వచ్చే వరకు కూడా ఆగలేనంత విరహ వ్యధ. ఇంకా కొత్త ఆలోచనలు ఎన్నో వచ్చేస్తున్నాయి. ఇంకో మాట చివరికి విసిగెత్తిపోతే ఒక మాట అనుకుంటా, ఎందుకులేండి మనకు అందని పళ్ళు పులుపు అని ద్రాక్ష అని ఒక సామెత చెప్పుకుంటాం చూడండి. అలా రాలేదు అన్నప్పుడు వస్తే వచ్చాడు, లేతే లేదులే, వచ్చాను సుఖపెడతాడులే అంటాను చూడండి. అలా మాట్లాడుతుంది. ఇని అవంతాను వందాలు సంశ్లాషమాయ్ అది విశ్లేషాంతమాయ్ అల్లది రాదు అని వస్తాడు. వస్తే ఏంటి ఒక క్షణం కౌగిలించుకుంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ కూర్చోవాలి. ఇంతోటి దానికోసం మళ్ళీ ఇంతకాలం బాధపడాలి. ఆనబింబు అవన్ వంద కలందు పిరంత కోళ్వాయి పొరెక్క వరదా ఎరిక్కం. ఈ దానికంటే కూడా ఈ బాధపడడం ఇలాగే అలవాటైపోయింది. ఎలాగో అలవాటైంది కాబట్టి దీన్నే కొన్నాళ్ళు కంటిన్యూ చేస్తే పోతుంది. ఇది చాలా అందమైనటువంటి భావ ప్రకటన. ఇప్పుడు మామూలుగా ఇద్దరు ఆకలితో వచ్చారటండి. అన్నం పెట్టు పొద్దున్న నుంచి తినలేదు, ఆకలేసిపోతుంది అని ఒకడు అడిగట్టండి. అమ్మ 3 రోజులైంది అన్నం తిని, కాస్త అన్నం పెట్టమ్మా అని ఒకటి అడిగట్టండి. ఇద్దరిలో ఎవరికి పెట్టాలి అని అంటే 3 రోజులైంది కదా పాపం వాడికి పెడదాం అనుకుంటామేమో మనం. కాదు వాడు 3 రోజులుగా అలవాటు పడిపోయాడు ఎలాగూ. కాబట్టి పొద్దున్నుంచి ఉండి ఆకలేసిన వాడికి ఎక్కువ పెట్టాలి. ఇది ఒక రకమైనటువంటి ధర్మ చర్చ అంటారు. అంటే ఇప్పటిదాకానే సహించలేకపోతున్నాడు పాపం, వీడు ఎక్కడ సహించగలడు? కొత్త విరహాన్ని భరించడం మరీ కష్టం అన్నమాట. అందువల్ల ఆ దుఃఖంతో ఇక్కడ அவன் தான் வந்தாலும் సంశ్లేషమాయ్ అది విశ్లేషాంతమాయ్ అల్లది రాదు. వాన పెనుగు అవన్ వందు కలంతో పిరింద కోళ్వాయి పొరుక్క వరదా ఎరుక్కం. ఒక్క క్షణం అండి, వచ్చాడు కౌగిలించుకున్నాడు, ఆహా అనుకున్నాం, మన మాయమైపోయాడు. పూర్వం కంటే బాధ ఎక్కువైపోయింది. అయ్యో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడే అని బెంగ ఎక్కువైపోయింది. అనంతరం పిరివాగరుదు పొదుక్కోముత్తువన్ వందు నెక్స్ట్ పేజీ முதன்மை கொண்டாடுமதில் முகம் பழகின వ్యధయ్యే అమయం ఎన్న ఆత్తామైతోత ఇరుందాడు. దీనికంటే కూడా ఏదో ఆ పాతదానికి అలవాటు పడ్డాం, అలాగే పడుందాంలే అన్నదే మంచిదేమో
అనిపిస్తోందిటండి. ఎంగనే ఇరుందాళో ఎన్నిల్ హిమహతనళిని వనస్థ శోభ 12 தண்ணீர் துரும்பர் కలందు పోంద ఇవళుకే వందేరియాన పిరివిదే. ఒక అందమైన శ్లోకం ఉందండి రామాయణంలో. హిమహత నళినీవ నష్ట శోభ వ్యసన పరంపరయాతి పీడ్యమాన సహచర రహితేవ చక్రవాకే జనకసుత కృపణాద సంప్రపన్న. చాలా అందమైనటువంటి శ్లోకం అండి. హిమహత నళినీవ నష్ట శోభ. అసలు ఎంతో అందంగా ఉన్న తామర పువ్వు, కానీ దాని మీద మంచు పడిందండి. మంచు వల్ల దాని అందాన్ని అది కోల్పోయింది. ఇది ఎవరితో పోలుస్తున్నారు? సీతమ్మ వారి ముఖ కమలంతో పోలుస్తున్నారు. తామర పువ్వులా మెరిసిపోయేటువంటి అమ్మ ముఖము రాముని ఎడబాటు అనేటువంటి మంచు కప్పేయడంతో దుఃఖంగా మారింది, వాడిపోయి ఉంది. 12 సంవత్సరాలు వ్యసన పరంపరయాతి పేడ్యమాన. 12 సంవత్సరాలండి ఆనందంగా గడిపి వచ్చినటువంటి ఆవిడేమో ఒక్కసారి ఇంత కష్టం వచ్చి పడేటప్పటికీ అందమంతా హరించుకుపోయినట్లుగా అనిపిస్తోంది అన్నమాట. ఆవాళ్ళ కలయికంతా పోయింది, ఇవాళ వ్యసనమే వచ్చింది. ఈ వ్యసనం పోయి మళ్ళీ కలయిక రావచ్చు కదా? లేదు, వ్యసనమే వస్తోంది, కష్టం మీద కష్టం. అందువల్ల ఈవిడ ముఖం ఇలాగ వాడిపోయి ఉంది. సహచర రహితే చక్రవాకి అంటే చక్రవాక పక్షులు అని ఉంటాయండి. అవి రెండు ఎప్పుడూ కలిసే ఉంటాయి, అసలు దూరంగా ఒకదాన్ని విడిచి ఒకటి ఉండవు. అలాంటి చక్రవాక పక్షి, ఒక పక్షి దూరం అయితే ఎలా విలవిలలాడిపోతుందో అలా ఉంది సీతమ్మ యొక్క పరిస్థితి. జనకసుత, ప్రతి పదం సార్థక ప్రయోగం అండి. ఎందుకు జనకసుత అన్నారు అని అంటే, ఇలాంటి కష్టాలు వస్తాయని ఊహకి కూడా అందనటువంటి జనక మహారాజు చేత పెంచబడిన అమ్మాయి. అసలు కష్టాలు ఇన్ని రకాలుగా ఉంటాయా అని ఊహించడానికి కూడా తెలియనంత కష్ట పరంపర అని చెప్పడం అన్నమాట. కృపణదశాం ప్రపన్న, దీనమైన స్థితిని పొంది ఉంది అంటే పద్మాలని చెప్పినా, చక్రవాకాలని ఉపమానంగా చెప్పినా ఏదో చెప్పాలి గాని అవేమీ సరిపోవు. వాటన్నిటినీ మించినటువంటి బాధని ఈవిడ అనుభవిస్తోంది. వ్యసన పరంపరయా పిలువోపాధి కలవయం బంధువుల కజయ పెత్తిల్లై అతి పేడ్యమాన ఆశ్రయిத்து నడవల్లాదపడియా ఇరెక్కై సహచర రహితేవ చక్రవాకి వరమాళత్యం వరందు పొరెత్తిరెక్క మాటాదిరెక్కై వచ్చేదాకా వ్యసనాన్ని భరించలేని చక్రవాక పక్షిలాగా. ఎప్పుడు కూడా ఈ పక్షిని గుర్తు పెట్టుకోండి, చక్రవాకము వియోగాన్ని భరించలేదు. అందుకే చక్రవాక రాగం కూడా సంగీతంలో చాలా అందంగా ఉంటుంది, వియోగ రాగంగా దానికి ప్రసిద్ధి అన్నమాట. అవత్తిన్ పడి అంగనే ఇరే జనకసుత. జనకసుత అని ఎందుకన్నారు? ఇవై వరుణ్యం అడవు పెత్తిల్లై. ఇలాంటి కష్టాలు ఉంటాయని ఊహ కూడా తెలియని జనక మహారాజు ఇంట్లో పుట్టినటువంటి అమ్మాయి. అంటే ఊహించని కష్టాలన్నమాట ఇవన్నీ కూడా. కృపణ దశాం ప్రపన్న తీస్తున్న ఇవై ఎన్నం ఒప్పాగ మాట్లాడు శిల సొల్లిత్తామిత్తనై. ఎండ చెప్పినటువంటి పద్మంతో పోలికో చక్రవాకంతో పోలికో సరిపోదు ఈవిడికి. కానీ మరి మీకు తెలియాలి కాబట్టి తెలిసిన వాటితోటి పోల్చాము అంతే. అవల్ తాను ఇప్పుడు పారికై కోవన్ తాన్ వారా నిన్నాలో ఎన్నెల్. ఏమండి ఇంతలా ఉంది, ఆయన రానక్కర్లేదా, వస్తాడేమో కదా, ఎందుకు ఇంత బాధపడిపోవడం అని అంటే, అవన్ బరువు నమక్కు వేండు ఎన్నరెక్కిరాడ్. వద్దు బాబు, రావద్దులే తండ్రి, వచ్చి కాసేపు ఉండి ఏదో ఆనందంలో తెలిచేసి వెళ్ళిపోతే మళ్ళీ కొన్ని రోజులు యుగాల్లాగా నాకు గడుస్తాయి. ఇవన్ తాను ఇప్పుడు పారికై కోవన్ తాన్ వారా నిన్నాలో అవన్ వరవకు సూచకమాన అన్నిమిత్తంగళ్ళనే కముళవండా ఇరెత్తు. ఎలా కనెక్ట్ చేస్తారో చూడండి. ఇలా అనుకుంటుంటేట కొన్ని శుభ సూచకాలు కనపడ్డాయిటండి పరాంకుశ నాయకికి. ఎలాగా అంటే, రామాయణంలో సీతామాత ఇంకెందుకు నా జీవితం,
నేను ప్రాణాలు తీసేసుకుంటాను అనుకునేటప్పటికీ ఒక అద్భుతమైన శ్లోకం అండి. అసలు సుందరకాండకే ముక్తాయమానమైన ఆచార్య ఆచార్య అనగానే పరంపర వచ్చేస్తుందండి, మన గోష్ఠి ప్రభావం ఏమిటో. ఆచార్య వైభవాన్ని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి పాసురం సుందరకాండలో. పక్షీచ శాఖా నిలయ ప్రహృష్ట పునః పునశ్చోత్తమ సాంత్వవాది సుస్వాగతాం వాచముదీరయాన పునః పునః చోదయతి వహృష్ట. చాలా అందమైనటువంటి ఈ పాసురానికి వ్యాఖ్యానం ఇచ్చారండి ఇక్కడ. ఇవాళ ఇదైనా పూర్తవుతుందో, మన టైంలో పూర్తవుదో చెప్పలేము, అంత చక్కటి వ్యాఖ్యానం ఉంది దీనికి అని. అలాగా పక్షీచ పక్షియాన సిరిగై విరిత్తదు, రెక్కల విదిలింపు కలిగినది, టప్ 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 లాడుతుంది. తల పక్షచ్చట గుక్కి వాతువులని కృష్ణదేవరాయలు వారు చాలా అందంగా రాస్తారు. అలాగే రెక్కలు ఆడిస్తూ చెట్టు మీద ఉంది, రెక్కల టపటప ధ్వని వినపడిందండి అక్కడికి. ఎక్కడ పక్షులు ఇలాగా ఆనందంగా రెక్కలు టపటపలాడిస్తున్నాయని కొంచెం అలా 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 తల పైకెత్తి చూడడానికి సహకారం అన్నమాట ఈ శబ్దం. పక్షత్తై ఉడైతంగిర విశేషం తొక్కెత్తు వేయిరే కరెత్తు. పక్షి రెక్కలు ఆడిస్తూ కనపడడం అనేటువంటిది ఆనందానికి ఒక గుర్తుగా రామాయణంలో చాలా మంచి వ్యాఖ్యానం అండి. ఇక్కడ కూడా మనకి కొంచెం కొంచెం వ్యాఖ్యానాన్ని అందించారు. ఎలాగా శాఖ నిలయ ఉరంగ కొంబెలండ్రిక్కే. ఇప్పుడు శాఖ అంటే కాష్టము అన్న శాఖటండి, శాఖ అంటే కూడా శాఖ. శాఖ అంటే కొమ్మ అని అర్థం, కానీ కాష్టం అంటే ఎండిపోయిన గుణం వస్తుంది. శాఖ అంటే పచ్చగా ఆకుపచ్చగా ఆకులతో మొగ్గలతో పువ్వులతో కళకళ్ళాడేటువంటిది కనిపిస్తుంది. అందువల్ల శాఖ నిలయ ఉలరంద కొమ్మిలన్రికే పసుమయ్యే ఉడైతాన పడగిలే ఇదందదు. అందువల్ల ఎండిపోయినటువంటిది కాకుండా పచ్చగా ఉండేటువంటి శాఖ మీద ఎండితే కాష్టం అంటారు. ఇక్కడ ఆశలు ఎండిపోలేదు, ఆశలు చిగురుస్తున్నాయి కాబట్టి చక్కగా చిగుళ్ళు ఉన్నటువంటి కొమ్మ మీద ఈ పక్షి కూస్తూ ఉన్నది అని. ఎగురుతూ చుట్టూ చుట్టూ తిరిగి వచ్చి ఒకసారి వాళ్తుంది. అది ఊహించుకోండి, ఒక చక్కటి చిలక లాంటి పక్షి ఉంది, అలా 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 ఎగురొచ్చేస్తుంది వాళ్తుంది, అలా 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 ఎగురొచ్చేస్తుంది వాళ్తుంది. ఏదో చెప్తుంది అనమాట. ఎలాగా పునః సుస్వాగతం పునః పునశ్చోత్తమ సాంత్వవాది ప్రహృష్ట. ఎంత ఆనందంగా ఉందోనండి అది. అంగుళ్ళ పలాదిగడై భుజక్కయ్యాలుండాన హర్షం వడవిలే తోత్తం వడిరందదు. అక్కడ ఉన్న పళ్ళని కొంచెం ఆరగించిందిట. అబ్బా ఎంత బాగున్నాయో అనుకుంటూ కూడా ఆనందపడుతోంది. అంటే ఫలవంతమవుతోంది అని అర్థం కూడా అందులో లోపల అర్థంగా చెప్తారు. పునశ్చోత్తమ సాంపవాది మేన్మేళనాల్ వార్తైகள் సల్లత్తాయిత్. అంటే చెట్టు మీద ఉన్న పళ్ళు తినడం ఒక ఆనందం అయితే, మళ్ళీ మళ్ళీ మంచి మాటలు చెప్తున్నా వినండి. పునః పునః చోదయతి. ఇగో మళ్ళీ కూస్తాను, మళ్ళీ కూ కూ అంటే ఏమిటమ్మా, ఏం చెప్పదలుచుకున్నావమ్మా నువ్వు అని అంటేట. సుస్వాగతాం వాచముదీరయాన. మళ్ళీ మళ్ళీ ప్రేరేపణ ఎందుకండి? ఇదిగో రామచంద్రుడు వస్తాడు, నువ్వు బెంగ పెట్టుకోకు, రే తొందరగా తెమలు అని చెప్తోందా అన్నట్లుగా ఆ పునః పునఃలో అంత అర్థం ఉంది అని అంటారు. దృష్ట అంటే ఆ ఆనంద చిహ్నాలన్నీ కనపడుతున్నాయి. ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు అని ఒకటి ఆనందంగా చెప్పడం మన ముఖంలో కనిపిస్తుంది కదండి. ఏ భావమైనా కనిపిస్తుంది, ఆనందమే కాదు. వచ్చారు అనుకోండి, వచ్చారు అన్నాను అనుకోండి, నాకు ఎంత అనిష్టము, వచ్చి పడ్డారురా, ఈ భావాన్ని ప్రకటించు. వచ్చేసారు మన గోష్ఠిలో అన్నాం అనుకోండి, ఓ ఇంత ఆనందమా మన రాక. ఏదైనా మాటతోటే ఉంటుంది. పక్షి హృష్ట ఆనందంగా రెప్పలు టపటప టపటప. దానికే నోరు లేదు గాని పుట్టి కుహు కుహు రావాలే గాని మాటే ఉంటేనా ఎలా చెప్పేది అని. పక్షియానందు సిరిగై విరిత్తరు పక్షత్తయుడైతై శాఖానలేహ ఉలరంద కంబినే సుపసుమయ్యుడైతాపణయిలే இருந்தது వృక్షத்தை వలமாக வந்து தளத்தை படையிலே
నత్తెరిక్క విరిందదు ఆ కొమ్మల వీధవాలి. టపటపలాడిస్తూ ఒక పక్షిని ఊహించుకుందాం. అందమైన చెట్టు, చెట్టు నిండా చక్కగా లేత లేత కొమ్మలు, ఆకులు, పువ్వులు, పళ్ళు, మధ్యలో పక్షి. ఆ పక్షి కూడా బొమ్మలా కూర్చోలేదు, టప్ 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 రెక్కలు ఆడిస్తూ ఉంది, కుహు కుహు ధ్వనులు చేస్తూ ఉంది. పునశ్చోత్తమ సాంపవాలి మేలిన వర్తయ్యగాడు చల్లత్తు. ఇంకా వచ్చేస్తాడు అని చెప్తోందా అన్నట్లుగా. సుస్వాగతం వాచం ఉదీరయన ఇవ్వడ వల్ల గిడాయి తలైపట్టది అన్న సొల్లమా పోలే ఇరెందదు. ఇదిగో ఇంకా నువ్వు ఇలాంటి పని చెయ్యక్కర్లేదు, వచ్చేస్తున్నాడమ్మా ధైర్యం చెప్తోందా అన్నట్లుగా. పునశ్చోదయతీవ వరవ నిశ్చితమాన పెంబు వరావడంగా రెంటి కుడికల పిత్తలు చెయ్యాదిరిక్కరదెన్నెన్నో సొల్లుమా పోలే ఇరెందదు. ఎంత ఖచ్చితంగా శుభవార్తని అందించేలాంటి కదలికలతోటి ఆ పక్షి కనపడుతుందో చెప్తున్నారు అన్నమాట. రహస్యంచ ప్రకాశించాయన్నుకొండు. అక్కడ వేళ వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పిన మాట, ఆ వాల్మీకి బ్రహ్మ వరం ఇచ్చాడు కదండి, నీకు అంతా కూడా జరిగినట్లుగా కనిపిస్తుంది, వాళ్ళ హృదయగత భావాలు కూడా నీకు తెలుస్తాయి అన్నాడు. కాబట్టి వాల్మీకి మహర్షి మనకి అంత అద్దంలో చూసినట్లుగా చక్కగా చూపించాడండి రామాయణాన్ని. అందువల్ల రహస్యచ ప్రకాశంచ, రహస్య విషయాలు తెలుస్తాయి, స్పష్టంగా తెలుసుకునే విషయాలు బాగా తెలుస్తాయి. అది వాల్మీకి రచనలో ఉండేటువంటి గొప్పతనం. ఎందువల్ల? బ్రహ్మ వర ప్రసాదం వల్ల. రహస్యంచ ప్రకాశంచ ఎన్నుకొండు బ్రహ్మావిన్ ప్రసాదత్తాలే. బ్రహ్మ ప్రత్యక్షమై వరమివ్వడం వల్ల ఉళ్ళపడియెல்லாம் తొత్తక్కడవదాగప్పెత్త ఇడయ్యనాన ఋషి కుప్పాసురమిట్టు చల్లవండాదపడి రిక్కరపడి. మనసులో ఉన్న భావాలు కూడా తెలిసిపోయేలాంటి అద్భుతమైనటువంటి వాక్య ప్రయోగాలతో కథని వాల్మీకి మహర్షి మనకి ప్రకటింపచేశాడు. అక్కడ తదాగతం ఒక అందమైనటువంటి ఆ శ్లోకాన్ని దాన్ని మళ్ళీ వర్ణిస్తారు వాళ్ళంతా. రామాయణమే రామాయణం. తదాగతం వ్యదితామనందితం వ్యపేత హర్షం పరిదీన మానసం శుభాన్ నిమిత్తాని శుభాని భేజిరే నరం శ్రియాజుష్టమిగోపజీవిన. తదాగతం అలా ఉంది అంటారండి. అంటే ఇక్కడ పాసరమెట్ట తాం. ఏమండి సినిమా ఎంత బాగుందండి, ఎంతో బాగుందండి అంతే. ఆ ఎంతోకి అర్థం ఎంత అది మనం చెప్పలేము. కొన్ని అనిర్వచనీయాలు అంటారు, చెప్పడానికి అందేవి కాదు. అలాగా ఇక్కడ వాల్మీకి మహర్షి తదాగతం ఆ విధంగా ఉన్న సీత ఏ విధంగా ఉంది, ఎంత దుఃఖపడుతోందో చెప్పడానికి మాటలే లేనట్లు. వ్యధితాం వ్యధితాం பாசுரமிட்டு சொல்ல வண்டாதபடி இருக்கிற படித்தாம் தர்மிக்கும் மேற்பட அவிருக்கு ஒன்றிக்கே இருக்கை வியதிதாம் சொன்னவை பிரகிருதியால் వ్యసనముள்ளది మేలే என்று తోత్తుంబడియాயிருந்தாள். దుఃఖపు ముద్దలా ఉందిటండి రాముణ్ణి విడిచి సీతామాత. నెక్స్ట్ పేజీలో సమాద్వాదశతత్రాహం ఎన్నో 12 ఆండుగలందు పిరింద ఇవళకొందు తోత్తాదే. అక్కడ చాలా రాజ్యంలో ఉన్నప్పుడు 1, 2 కాదు 12 సంవత్సరాలు నేను ఆయనతోటి చాలా ఆనందంగా గడిపాను అని చెప్పింది ఆవిడ. అలా 12 సంవత్సరాలు గడిపినటువంటి ఆవిడ ఈవాడ 12 సంవత్సరాలు గడిపిన ఆనందం గుర్తు రావట్లేదు, విడిపోయిన దుఃఖమే వెన్నంటి వస్తోంది. ఏం చెప్పగలరండి? బాధపడుతోందనే. ఇప్పుడు మనం ఉన్నామండి, ఒకరిని ఓదార్చడానికి వెళ్ళాం, ఆవిడ ఎలా ఉన్నారండి అంటే ఏం చెప్తామండి? పాపం అలా బెంగ పెట్టుకుని దుఃఖపడుతోంది అంట. అందుకంటే ఆ దుఃఖాన్ని మనం ఎలా చెప్పగలుగుతాం? కొన్నిటికి మాటలు ఉండవు. అనిందితాం నిమిత్తాన్ని పరిదీన మానసం అనిందితాం అత్తలయ్యై పిరిందాలిరిక్కడవప్పడియే ఇరిందాళ్. అంటే రాముణ్ణి విడిచి బ్రతికి ఉండడం అనేది అసాధ్యం.
కానీ పొందుతాను అనే విశ్వాసం వల్ల బతుకుంది కాబట్టి అనిందిత. ఆవిడ ప్రాణాలు ఎందుకు పోలేదు అంటే తప్పక నన్ను రక్షిస్తాడు రాముడు, ఆయన మళ్ళీ నేను కూడతాను అనే విశ్వాసముతోటి బ్రతికి ఉంది కాబట్టి ఆవిడ అనిందిత. మామూలుగా పోతే పోయేళ్ళే హాయిగా ఉంటాం అనుకునే వాళ్ళని నిందితాం అంటారు. అలా కాదు, నేను తప్పకుండా కూడతాననే ఆశతో ఉన్నటువంటిది. అందుకని నిందింప తగని లక్షణం. ఆవిడ్ని నిందించరాదు. ఎందువల్లంటే ఆశే ఆవిడ్ని బ్రతికించింది. అంతేకాదు వేపేత హర్షం హర్షం కుడిపిరందు పోయిత్తు అని తెరిదా ఎరిక్కై ఆనందము లేనిది. ఎందుకు ఆనందము లేదండి, హర్షం లేదండి? వ్యపేత, ఇక్కడ ఎంత విశేషంలో వ్యాఖ్యానంలో ఒక మాట అంటారండి, హర్షం అంటే ఆనందం, అపేత ఆ అని కూడితే ఆనందము లేదు అని అర్థం. దానికి వి కూడా ముందు ఇంకో ఉపసర్గ కూడా చేరింది. అంటే ఒకప్పుడు ఉండేది ఇప్పుడు పోయింది అని కాకుండా అసలు ఆనందమే ఈ జీవితానికి లేదేమో అన్నంత దుఃఖంగా దుఃఖ తీవ్రతతో ఉంది అని. ఆ వ్యపేత వి ఆపేత వి అపేత, ఆ వి అన్నదానికి ఇంత అర్థాన్ని చెప్పారనమాట. పరిలీన మానసం హర్షం వందాలం ఆశ్రయమిన్నకే ఇరిక్కై, సంతోషానికి చోటు లేకుండా అయిపోయింది, ఆనందం తిరిగి వస్తుందన్న స్వీకరించే ఓపిక కూడా లేనంత దుఃఖంగా ఉంది, అంత నీరసించిపోయింది తల్లి అని చెప్పడం అనమాట. శుభం మంటిందు వంద నగడు పోలండ్రిలే గుణాదికి విషయత్తై పిరందాలిరిక్కంబడి. చాలా అందం. ఆవిడ అంతలా ఉన్న ముఖం కళకళ్ళాడిపోతుందండి. ఎలా ఉంది అలాగా ఒక వైవర్ణ్యం కనిపిస్తోంది, వాడిపోయిన తనం కనిపిస్తోంది. మామూలుగా లోకంలో వైవర్ణ్యం వచ్చింది అంటే అనారోగ్యం, రోగం వల్ల వస్తుంది, రక్తం విరిగిపోయి పాలిపోయి తెల్లదనం వస్తుంది. ఇక్కడ అలాంటిది కాదండి, గుణాధికుడైన రామచంద్రుడి విరహం వల్ల వచ్చిన వైవర్ణ్యం. అందువల్ల ఆయన కలవగానే మళ్ళీ వైవర్ణ్యం పోయి మిలమిలా మెరిసిపోతుంది అనమాట. కడలేరివన్ వడిందా పోలే ఇరిక్కర ఇవ్వరుప్పు తనకే ఆలత్తి వహిక్క వేండుంబడి ఇరిక్కై. అంటే ఆ రామచంద్రుడి విరహం వల్ల కలిగినటువంటిది కాబట్టి ఇక్కడ తనకే ఆలత్తి వహిక్క వేండుంబడి ఇరిక్కై హారతిచ్చేలా ఉంది అని, అంటే అద్భుతంగా ఉంది అని అర్థం. హారతి ఇవ్వడం అంటే ఏంటండి, ఇక్కడ ఈ దుఃఖంలో కూడా ఇలాంటి స్థితి ఉంటుందా అని లోకానికి తెలియనటువంటి స్థితి, అంటే దాన్ని మించినటువంటిది లేదు అనేటువంటి స్థితిలో దుఃఖంలో ఉంది అని అర్థం. నిమిత్తంగా ఆనవయ్యత్తలైక్కు నన్మై సొల్లి తందాలం స్వరూపం పెత్తన. శుభ చిహ్నాలన్నీ ఏర్పడుతున్నాయి. అవి ఆ శుభ చిహ్నాలన్నీ ఇగో మేమున్నాం, మేము వస్తున్నాం, నువ్వు తెలుసుకోని ఆవిడికి చెప్తున్నాయా అన్నట్లు వస్తున్నాయిటండి. అవన్నీ కూడా అంత ఆనందంగా వస్తున్నాయి. నిమిత్తాన్ని శుభాన్ని బేజరి నిమిత్తంగా ఇత్తలైకు నన్మై సొల్లి తందా స్వరూపం పెద్ద, వాటి స్వరూపాన్ని పొందాయి. ఎలాగా? రాముడు వస్తున్నాడనే శుభాన్ని చెప్పి ఆ లక్షణాలు సార్థకమయ్యాయి. శ్రియాజుష్టమివోపజీవిన అని ఒక యాచకుడు ఉదారమైనటువంటి దాత దగ్గరికి వెళితే కావలసిన దాన్ని ఎలా పొందుతాడో ఇది అద్భుతమైన భావన అండి. మామూలు కవులు ఎవరు ఈ ప్రయోగం చేయలేరు. ఏమిటంటే ఇంతవరకు చెప్పగలరు. ఒక యాచకుడు ఒక దాత దగ్గరికి వెళ్ళి కోరినో పొందగలిగాడు, ఇది ఎవరైనా చెప్తారు. దీనిని దేంతో పోల్చారు చూడండి. ఈ మంగళకరమైన లక్షణాలు అమ్మని పొంది తమ కోరికని తీర్చుకోగలిగాయి. చాలా కొంచెం ఉదాత్తమైన భావన. అంటే మేము సార్థకమయ్యాం నీ మీద కనపడి అనుకున్నాయిటండి. ఆ శుభ చిహ్నాలన్నీ కూడా అంత అందంగా గోచరం అయ్యాయి అని అర్థం. సాక్షాత్ లక్ష్మికు కించిత్ కరుత్తు స్వరూపం పెత్తన ఎన్నోల వెన్నెల్ அர்த்திகளாயிருப்பார்ந்தார் அற்பக்கலிலே சென்னு தந்தாம் பிரயோஜனம் பெற்று கிருஷ்ணராமா போலே இப்படியாயிருந்தன நிமித்தங்கள் எண்ணளவோ.
ఏని అవనళవు పార్తాల్. ఇలాగా నాయికకి అద్భుతమైనటువంటి శుభ లక్షణాలు, సూచనలు కొన్ని కనిపించాయి. ఆనాడు సీతాదేవికి కనిపించినట్లుగా ఇవాళ పరాంకుశ నాయకకి ఇవన్నీ కనిపించాయి, ఆళ్వారు నాయకకి ఇవన్నీ కనిపించాయి అన్నమాట. ఇంకా ఈవిడిలా ఉంటే అవనడవు పార్తాల్, ఏమంటే ఆయన ఎలా ఉన్నాడండి? దానికి ఇంకో రామాయణ శ్లోకం అండి. ఆర్తోవా యదివా దృప్తః పరేషాం శరణాగతః హరిప్రాణాన్ పరిత్యజ్య రక్షితవ్యః కృతాత్మనా. ஆர்த்தனாயே சரணம் புகவுமாம் நன்றிக்கே நாம் திருநாமங்களை சொன்னால் சேவகர் நம்மை அபேட்சித்து சொல்லுமா போலே செருக்காலே சொல்லவுమాం. ఈ శ్లోకం ఆర్తోవా యదివా దృప్తః అనేది విభీషణ శరణాగతిలోదండి. అక్కడ ఆ విభీషణుని రక్షించాలా వద్దా అన్నప్పుడు కింద పెద్ద కమిటీ, చాలా బాగుంటుంది విభీషణ శరణాగతి ఘట్టం, రామాయణంకే హైలైట్ ఘట్టం. 2 సన్నివేశాలు, పైన 4 మంత్రులతోటి గదాధారి విభీషణుడు సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయతమాన్ క్షిప్రం విభీషణముపస్థితం. ఇదిగో నేను వచ్చాను, సర్వలోక శరణ్యుణ్ణి శరణు వేళడానికి వచ్చాను అని అక్కడి నుంచి ఆయన అంటున్నాడు. ఇక్కడ చూస్తే ఎదురుకుండానే ఉన్నాడు, టప్మన్ నేల మీకు వచ్చేసి అడగచ్చు, అలా అడగలేదు. ఎన్ని సంప్రదాయ రహస్యాలు! భాగవతోత్తముల ద్వారా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. కింద ఉన్నారు భాగవతోత్తములు, పక్కనే లక్ష్మణ స్వామి వేంచేసి ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, అంబదుడున్నాడు, జాంబవంతుడున్నాడు, మైదుడున్నాడు, ఈ వైదుడున్నాడు. వీళ్ళందరూ ఎంతమంది గోష్ఠిగా ఉన్నప్పుడు వద్దు, శత్రువు నుంచి వచ్చాడు, శత్రు సకాశాత్ సంకాత సంచాత అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి నిరక్షించద్దు, వీళ్ళు చంపవలసిందే, ఇలా మాట్లాడుతున్నారు ఈ సుగ్రీవాదులు అందరూ కూడా. అప్పుడు రామచంద్ర స్వామి చెప్తాడండి, ఎన్ని ధర్మాలు చెప్తాడో. ఏమయ్యా, నేను ఒక మహారాజుని, మహారాజ కుమారుణ్ణి, ఇంత గొప్ప జన్మని పొంది ఆర్తులని రక్షించలేకపోతే ఎందుకయ్యా ఈ జన్మ? మీకు చెప్తాను చూడండి. ఒక పక్షి ఉంది, కపోతోపాఖ్యానం అని వస్తుందండి అక్కడ విభీషణ శరణాగతిలో. ఒక పక్షి, ఆ జంట, అవి 2 పక్షులు ఆనందంగా ఉంటే బోయేవాడు వచ్చాడు, ఒక దాన్ని కొట్టాడు, అది పడిపోయింది. రెండోది గొల్లుమని ఏడుస్తోంది, వాడు మంట చేసుకుంటున్నాడు. ఈ పక్షిని అందులో వేయబోతుంటే దానికోసం మిగిలిన పక్షి కూడా అందులో పడిపోయి వాడికి ఆహారం అయిపోయిన ఉదాత్త చరిత్ర. ఆహా, ఆ నిప్పు తేవడానికి ఈ బ్రతుకున్న పక్షే అడవిలో ఎక్కడికో వెళ్ళి కాల్చిత్తులోంచి ఒక పుల్లని తీసుకుని వచ్చి ఇచ్చి తాను కూడా ప్రాణాలు. ఒక పక్షి అలా చేస్తే నరహ మనుష్య జన్మ ఎత్తి అందులో చక్రవర్తినై ఉండి అందులో అందరినీ రక్షిస్తానని దృఢ దీక్షని ప్రకటించి ఇన్ని చేసిన నేను రక్షించకపోతే ఎందుకయ్యా? ఆర్తోవా, ఆ వచ్చిన వాడు ఆర్తుడవ్వచ్చు. ఎదివా దృప్త, దృప్త శరణాగతి, ఆర్త శరణాగతి, దృప్త శరణాగతి అని 2 మాటలు ఉన్నాయి. ఆర్తుడు అంటే కొంతమంది ఇప్పుడు ప్రార్థిస్తూ ఉంటారు లోకంలో, మన ఇళ్లలో ముసలి వాళ్ళు మంచాల్లో ఉండి ఎప్పుడు తీసుకుపోతావు, ఎప్పుడు తీసుకుపోతావు, ఎప్పుడు తీసుకుపోతావు, ఇది ఆర్తి. దృప్త శరణాగతి, నాయన నువ్వే నన్ను తీసుకువెళ్ళాలి, నీ ఇష్టం, ఎప్పుడు తీసుకెళ్ళినా సరే, నీది బాధ్యత. ఇది దృప్త శరణాగతి అన్నమాట. ఇలా కాకుండా ఇంకో అర్థం కూడా చెప్తారు పెద్దవాళ్ళు, ఎప్పుడు తీసుకెళ్ళిపోతావు, ఎప్పుడు తీసుకెళ్ళిపోతావు, నా తండ్రి శ్రీమన్నారాయణ అన్నాడు అనుకోండి, పిల్లలు వింటారు. ఈతల నుంచి కొంటెతనం వాళ్ళు, పిల్లలు, వాళ్ళకి అవతల ప్రాణి యొక్క ఆ సమస్యలు తెలియవు. ఇదో చూడు ఎలా ఉంటుంది, శ్రీమన్నారాయణ అంట, శ్రీమన్నారాయణ అంట, తీసుకెళ్ళిపోవాట, ఈవిడ పిలిస్తే వచ్చి తీసుకెళ్ళిపోతాడు. ఇలా ఈతల వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడినా ఎంత బాగా చెప్తారు అంటే, తెలిసి ఆర్తితో చేసిన వాళ్ళని తెలియక వెటకారంగా చేసిన శ్రేయదివా దృప్త, అలా అన్నా కూడా కాపాడుతాను అని చెప్తాడు శ్రీరామచంద్రుడు. అంటే మనకి అజామేళ వృత్తాంతంలో చెప్తారు చూడండి, నామాన్ని మీరు శ్రద్ధగా పఠించినా మోక్షమే. అందుకే అడిగారు క్రూరాత్ముడు అజామేళుడు, నారాయణ అనుచు ఆత్మనందన పిలువని ఏ రీతి నేలుకుంటుంది. అందువల్ల నిన్నేం పిలవలేదు, వాళ్ళ అబ్బాయికి ఆ పేరు పెట్టుకున్నాడు, అలాగైనా
భగవన్నామాన్ని పలుకుతామని పిల్లలకి అలా పేర్లు పెట్టుకునేవారండి పూర్వం అమాయకుడు. ఇప్పుడు మనకు అలాంటివి అక్కర్లేని అర్ధరహితములైనటువంటి పేర్లన్నీ పెట్టుకుని పిలిస్తే కూడా మనకి ఏమో పుణ్యాలు రావు సరికదా, ఏమొస్తాయో అనే ఇలాంటి పేర్లు. దాన్ని ముక్కలు చేసేస్తాం, ఒక్కొక్క అక్షరాన్నే పిలుస్తాం, దానికి అర్థం ఉండదు, అర్థం ఉండదు. అలా కాదండి ఇక్కడ. అది అందంగా చెప్తూ అరుంబదంలో చెప్తారండి. దృప్తుడు అంటే ఎవరు అని మనకు అరుంబదంలో వస్తుందండి. ఏమని వస్తుంది? ఈ సంసారం దోషము ఇష్టమని తెలిసి భగవంతుడు ఆర్త రక్షకుడని తెలిసి సదాచార్య సమాశ్రయణం చెయ్యాలని తెలుసుకుని ఉపాయం ఉపేయం రెండూ కూడా పెరుమాళ్ళే అని తెలుసుకున్న వాళ్ళకి దృప్తులు అంటారు అని మనకి అరుంబదంలో చాలా చక్కగా చెప్తారనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. ఇంగన్ వికల్పిప్పానన్ ఆర్తను కన్నో ఫలప్రాప్తియుள்ளదు మత్తయ్యవను కాకచ్చొల్లగడ వీరం ప్రసిద్ధమన్నరేయన్ని. ఏమండి, ఆర్తులంటే మోక్షం ఇచ్చారంటే అందం ఉంది, మిగిలిన వాళ్ళకి ఇస్తాడా అంటే ఈ శ్లోకత్తాల్ శరణాగత లక్షణం సొల్లుగిరదల్లా. ఈ శ్లోకం వల్ల శరణాగతులను రక్షిస్తానని మాత్రమే చెప్పలేదు. చెప్పుకున్నాం కదండి. రక్షించు అన్నవాడిని మాత్రమే రక్షించడం కాదు, తనకి తెలియకుండానే వెటకారంగా అన్న వాళ్ళని కూడా రక్షించేస్తాడు. అంత ఉదార హృదయం కలిగిన స్వామి. శరణ్య లక్షణం సొల్లుకిరదు, అది అండర్లైన్ చేసుకోండి. శరణాగతుడి యొక్క లక్షణం చెప్పలేదండి మనకు అక్కడ. శరణ్యుడైన పెరుమాళ్ళ యొక్క లక్షణాన్ని చెప్పారు. ఏంటి పెరుమాళ్ళ లక్షణం? నువ్వు ఎలాగైనా అను. ఆ శ్లోకాలన్నీ చెప్పుకున్నాం కదా. మనం భక్తితో చెప్తున్నామా, లేకపోతే వేళాకోళంగా చెప్తున్నామా, లేకపోతే వ్యవసాయం 2-3 సార్లు అందామని చెప్తున్నామా? ఎలాగైనా చెప్పు. అన్నావు అంటే నువ్వు రక్షింపబడతావు. అది ఆ శరణ్యుడి యొక్క లక్షణం. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. భగవంతుడి యొక్క లక్షణ వైశిష్ట్యం అది. ఇవనుడయ్య ఆర్తిత నూపాయ తెల్లన్వయ ఇదిరే. ఇక్కడ ఏడులో ఇలా చెప్పారు ఏంటండి అంటే, ఇంకా మనకి ఆనపిం భావనాడు పడిపోడవాసి ఇల్లై తందసై అరిందు నమక్కవరు కై మొదలిల్లై యా ఇరిందదు. నెక్స్ట్ పేజీలో ఫస్ట్ లైన్ దాకా వెళ్ళండి. ఆర్తి ఉన్నవాడు ఫలం పొందాలి అంటే లేనివాడు పొందడం ఏంటండి, ఎలా పొందుతాడండి అని అంటే దానికి సమాధానం చెప్తున్నారు. అంటే ఏంటంటే, గాబరా పడకుండా భగవంతుడి యందు విశ్వాసాన్ని పెంచుకొని ఆయననే నమ్ముకొని శరణ్య వైభవాన్ని గుర్తించి, అంటే అది ఆయన శక్తి, ఆయన చేయగలడు. ఎలా చేస్తాడు నాకు అనవసరం, ఆయన చేయగలడు. ఆయన యందు ఉండేటువంటి విశ్వాసం అన్నమాట. అలాంటి వాళ్ళను కూడా రక్షిస్తాడని వ్యాఖ్యానంలో ఆ దృప్త అన్న పదానికి చెప్పారు అని. నేను తన కురయ్యే అరవిక్కుం మొదట్లైన மாட்டாதபடியா இருந்தானான் பின்பு இவனுக்கு நாமேயாகாத உடலவன் திருவள்ளம் இவன் பக்கல் ஊன்று இருக்கும் பரேஷாம் சரணாகதஹாரி. శత్రుక్களில் வைத்துக் கொண்டு శరణాగతనాన శత్రు ఆయుత్తు ఇవన్నా అని. అంటే అయ్యో ఆయన అనుకుంటట వీడికి అడగడం కూడా తెలియదు పాపం. సరిగ్గా చంటి పిల్లల పరిస్థితి అండి. చంటి పిల్లలు ఆకలేస్తోంది అమ్మ పెట్టమని అడగడం రాదు, ఏడుస్తూ ఉంటారంతే. ఆ ఏడుపే వాడి ఆకలిని తెలియచేస్తుంది. ఆ ఏడవడమేనా తెలుసు, జీవుడికి అది కూడా తెలియదు, ఏడవాలని కూడా తెలియదు. అలా పడి ఉంటాడు. అయ్యో పాపం వీడికి ఏమి నన్నే అడగాలి అని ఏమాత్రం తెలియదే. శరణం ఇందిర ఉత్తయ్యై చొల్లుగయ్యాలే రక్షించు నాయన అని మాట కూడా అనకుండా శరణాగత నన్నమ్మా అగవాయిల్ இல்லாமையாலே சத்ருவென்னமா இருக்க என்றுக்கே பூர்வ விருத்தத்துக்கு அவனதாக இல்லாமையாலும் இப்போது శరణం என்கிற శబ్దத்தை చొల్లుగయ్యాலும் இரண்டும் சொல்லలా இருக்கை ఎన్ని మాటలు చెప్పారు ఇక్కడ. తన లోటు అంటే అటు పెరుమాళ్ళు ఇటు భక్తుడు. భక్తుడికి అడగడం చేత కాదు, పెరుమాళ్ళకి ఇవ్వకుండా ఉండడం చేత కాదు. ఆయనకి చేతకాంతనం అవుతుంది, ఈయనకి చేతకాంతనం అవుతుంది. ఆయనకి ఇవ్వకుండా ఉండలేడు,
అది ఆయన చేతకానితనం. పరేషాం శరణాగత హారి, శత్రువులలో శరణాగతుడైన శత్రువు అంటున్నారు. అంటే సాధారణంగా శత్రువు శరణు వేడడమే గొప్ప. అలాంటి వాడు శరణాగతుడంటే వీడి లోపల మంచి ఉందా చెడు ఉందా, రక్షించచ్చా, అసలు ఇలాంటి వాటికి ఆలోచించడానికి అవకాశమే లేనటువంటి వాడు. వాడి పరిస్థితి అంత దీనంగా అటువైపు ఉంది, ఈయన పరిస్థితి అంత ఉన్నతంగా ఎవరైనా సరే రక్షించేస్తాను అన్న విశాల హృదయంతో ఈయనకు ఉంది. ఈ 2 వాక్యాల్లోనూ ఏం చెప్పారు అంటే శరణాగతుడు శరణ్యుడు వాళ్ళిద్దరి వైభవం చెప్పారు. ఆయనేమో ఎవరినైనా రక్షిస్తారు, ఈయనకేమో శరణు అని అనాలని కూడా తెలియదు. అనాలని కూడా తెలియని వాణ్ణి కూడా నేను రక్షిస్తా, అది ఆయన. అదెన్నెన్నెల్ అయిపోయింది. నెక్స్ట్ పూర్వవృత్తత్తు கந்தாபமாகமில்லாமையாலும் இப்போது சரணம் என்கிற சப்தத்தை சொல்லுகையாலும் இரண்டும் சொல்லலா இருக்கை கொன்றேன் అన్రే వందడ ఇందేం ఎన్నుమా పోలే. అది నేను ఎలా అంటారు అని అంటే, రావద్దంటున్నా వస్తాడు అని అంటే రక్షణలో ఇంకా దేన్ని అడ్డు అనేది చూసుకొనకుండా పరుగులు పెట్టుకుని వస్తాడు అని. ఇక్కడ నాయకుడికి ఏమిటి, వస్తాడు, ఎప్పుడో అప్పుడు వస్తాడు రక్షిస్తాడు. ఎలా రక్షించాలి? ప్రాణాన్ పరిత్యజ్య ప్రాణంగళై వరదలయ్యాగబెట్టు ప్రాణానపి ఎన్న వెళ్ళవో ఎన్నెల్. ప్రాణం మీదకు వచ్చినా సరే రక్షించాలి అనాలండి అని అంటే అక్కర్లేదు, అది ఆయన యొక్క కర్తవ్యం, రక్షించి తీరతాడు అంతే. అంటే అసలు ఇంకా మిగిలిన పాయింట్స్ ఏమీ ఆలోచించక్కర్లేదు అని చెప్పడం, అది ఆయన గుణంలో ఉన్న ప్రత్యేకత. రక్షించడమే ఆయన స్వభావం. అవన్ సొన్న సులభికి ఉదన్నం పొరామయ్యాలే అది వేండాయిత్తు రక్షితవ్య కృతాత్మన శిక్షితమానవ ఇరుక్కుమానవనాలి ఇతనయం చెయ్యపడవం. అంటే శిక్షించవలసినటువంటి వాడిని కూడా రక్షించేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావం కలిగినటువంటి వాడు. అరవడయ్యార్ కీర్తనయ్యం సెల్లలది నెక్క వండాదు ఎదిరే అవన్పడే ఇప్పటి గళిత్తు ఇలా గర్వించి శరణం ఎన్నాళ్ళం పరుక్క మాట్లాడవన్. ఎంత శరణం 4 పదుల్లో చేశారు కదండి. ఎన్ని రకాలుగండి, మాసరి సోదిలో అన్నారు, ఊరెల్లాం తుంజిలో అన్నారు, ఎంగనేయలో అన్నారు, కళజాలం యానేయన్నంలో అన్నారు. ఇన్నిట్లలో చెప్పిన మాసరి సోదియే తొడంగి పోరమిరిక్క పట్టు 4 ప్రయోగం అడుత్తు శరణం బుక్కు 4 పదుల్లో శరణం చేసిన అవళ వెల మొగం కట్టాదుడియ చేదే ఎందోది పెట్టు ఎక్కడ కొంచెం కూడా ఇటువైపు ముఖం కూడా తిప్పలేదు. సరే అయితే పోనీ దౌత్యాన్ని పంపుదా అనుకున్నారు. ఇప్పుడు ఈ మిరుక్కుకెళ్ళం పట్టుదనమ్మ ఇద్దే సిత్తిరే என்னிருக்கையாலும் விளவம் வரை இவன் தாம் முடியாதே கிடக்கையாலும் அவன் சபாவத்தை விஸ்வசித்திருக்கையானாலும் அவன் வருவக்கு ஜாதகமான సన్నిమిత్తంగా అనేకం ఉండాలయ్యాலும் ఏదైనా సరిపోదామా, ఎందుకు బతుకు అనుకుంటే టకటక శుభలక్షణాలన్నీ కనిపిస్తున్నాయి మనకి. సినిమాల్లో పాటల్లో కుడికన్నదిరే కుడిభుజమదిరే అనుకున్నది లభిస్తుందిలే అన్ని శుభశకనాలే అంటారు కదండి. అలాగనమాట. ఇదెల్లాం కిడక్క நம்முடைய பாக்கியதான் தான் அவனை நம்முன்னே கொண்டு வந்து நிறுத்தம் நெருக்கை యానాలం. ఇవన్నీ ఇలా ఉండగా నా దురదృష్టమే అతన్ని నా ముందు నిలుపుతుంది. ఇది కోపం అన్నమాట. నా కర్మ కొద్దీ మళ్ళీ కనిపిస్తాడు. ఇదేం ప్రయోగం అండి, చక్కగా ఆనందంగా కనపడాలనుకుంటూ నా కర్మ కొద్దీ కనిపిస్తాడు అంటే ఏం ఆనందం అమ్మా, క్షణం ఉంటాడు పోతాడు, మళ్ళీ ఏడుపే. అందుకోసం అన్నమాట. నా కర్మ కొద్దీ మళ్ళీ కాసేపట్లోనే కనిపిస్తాడు. నాకు ఇష్టం లేదంటే పోన్లే, ఆయన ఏ మాత్రం కొంచెం కూడా సిగ్గు లేదమ్మా ఆయనకి. వద్దన్నప్పుడు వస్తూ ఉంటాడు, కనపడుతూ ఉంటాడు. అయ్యో నన్ను వద్దన్నారు మానేద్దామని అనుకోడు. ఇదేంటండి వ్యాజోక్తి అంటే, అవతల వారి ఎలా ఉన్నా వచ్చి కనిపించడమే పెరుమాళ్ళ యొక్క లక్షణము అని. நம்முடைய பாக்கியகானதான் அவனைன முன்னே கொண்டு வந்து நிறுத்தும் நெருக்கையானாலும் இவர் ఇష్టமான దశయిలే పోగవల్ల నిర్లజ్జన్ సిగ్గులేనివాడు. మనకి చాలా ప్రేమ ఉన్న చోట తింటాం అన్నమాట అవతల వాళ్ళని. వ్యాఖ్యానాల్లో కూడా అదే చెప్పారు. చాలా
పిచ్చిదానా అంటాం. నిజంగా పిచ్చిదా, అవతల వాళ్ళు పిచ్చిదానా అంటే ఎవరైనా ఊరుకుంటారండి? కానీ ఈ పిచ్చిదానా అనడంలో ఏంటి? ప్రేమ, ప్రేమ పిలుపు అనమాట. అలాగే ఇక్కడ నిర్లజ్జం, సిగ్గు లేనివాడ పో అంటాను చూడండి. అలా ప్రేమగా అనమాట పిలవడము. వరవనిష్టమానదిసే మున్నే ఉంది నిర్గవం వల్లం ఎన్నెరెక్కయినాలం. లేక ఆయన తండ్రి గొప్ప లక్షణం అవుతుంది. నాకు ఇష్టం ఉంటే వస్తాడా, నాకు ఇష్టం లేదంటే మాంతాడా. ఆయనకి రావాలంటే వస్తాడు, ఆయన వద్దంటే మానేస్తాడు. మన గురించి ఆలోచించడు, అంత ఫైనల్ డెసిషన్ ఆయనదే. వరవ అనిష్టమానది సయ్యలే ముందే నొక్కినక్కవం వల్ల వద్దన్నాను తప్పకుండా వచ్చేస్తాడు. ఏం నెరెక్కైనాలం ఇన్నము వరకాలు కలంది పెరిందు నమ్మ ఎముడిక్క వేణం నెరెక్కైనాలం. ఎంత వస్తాడో తెలుసా? ఇంకా కాస్త ప్రాణాలతో బతికుందేమో, ఒకసారి కనపడి బాగా బాధ పెట్టేసి వెళ్ళిపోతే ఇంకా బతకకుండా పోతుంది అని నన్ను చంపడానికి వస్తాడు. ఇవి ప్రణయ రోషపు పలుకులు అన్నమాట. ఎందుకయ్యా బాబు నా ప్రాణాలు తీయడానికి ఇలా సంసిద్ధుడు అవుతాం అండవు అన్నమాట ఇవన్నీ. వరపాది ఎన్నో అవన్ వరవై నిశ్చయిత్, రాకని నిశ్చయించి తప్పదు. ఎందుకంటే శుభ లక్షణాలు కనిపిస్తున్నాయి, వచ్చేస్తాడు అనిపిస్తుంది అని. తోయమారం తాను మాగా ఇవన్నీ బంధాలం. ఇంకా అందరూ ఫ్రెండ్స్ అందరూ చేరిపోయారటండి. పరాంకుశ నాయకి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసారట ఒకళ్ళతో ఒకళ్ళు. మన క్రికెట్ వాళ్ళు చూడండి, బాలేసే ముందు 11 మంది భుజాల మీద చేతులు వేసేసుకుని గుంపుగా అయిపోయి తలలు వంచేసుకుని మీరు ఇలా ఆడండి, మీరు ఇలా ఆడండి అని ఏవేవో రహస్యాలు మాట్లాడుకుంటారేమో బహుశా కదా. అలాగట వీళ్ళంతా గుంపుగా అయిపోయి ఒకరి చెవులు ఒకళ్ళు కొరుక్కుంటున్నారటండి. ఎలాగా? ఈయన అవన్ వందాలు అవనకు మొగం కొడతల్వా తైసోళ్ళు తెలిసే ఎక్కడవో మళ్ళో మెన్ను సంకల్పిత్తు. ఇదిగో అందరు గుర్తుపెట్టుకోండి, వస్తాడు మన ముఖాలు కేసి చూస్తాడు. ఒక్కళ్ళు ముఖం ఎత్తి చూసి అతన్ని పలకరించకండి, ఏం చెప్తాడో చూద్దాం. తనేనా అంత గొప్పవాడు? ఏడిపించి 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 మనం ఏడిపిద్దాం, మీరెవరూ మాట్లాడకండి అనేట వీళ్ళంతా గుంపుగా చేరి ఒకళ్ళ చెవుల్లో ఒకళ్ళు చెప్పుకుంటున్నట్ట. సంకల్పిత్తు అవనరియాదతో రెడెత్తే పోయిరిక్క వేణం. అంతేకాదు, ఆయన వచ్చేటప్పటికి ఆయన ఇలా వస్తున్నాడని తెలుసుకోండి, మనం అలా వెళ్ళిపోదాం. అట్నుంచి వస్తున్నాడు అనుకోండి, ఈ పక్కకు వచ్చేద్దాం, ఏడిపించుకు తినేద్దాం అనుకుంటున్నారటండి. ప్రణయ రోషంలో ఇలా ఒక వస్తువుని దాచేసి అవతల వాళ్ళని ఏడిపించేస్తూ ఉంటారు చూడండి. చెడు చివరికి గొర్రెమని ఏడ్చి నువ్వే తీసావు అని మెరుపడి కొట్టేసి గుద్దేసి ఎన్ని చేసిన తర్వాత అప్పుడు ఆ వస్తువుని ప్రసాదించినట్లుగా అన్నమాట. అలాగా వేణం ఎన్ను పార్తూ వస్తాడండి ఆయన. ఇప్పుడు ఎలా ఉంటాడు? అబ్బో ఏం రంగో చెప్పలేం, అందగాడు. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్, కాయాంబులియాయ్ അതിലെ വിളയാട് സൂര്യലായി അതിനടുവേ మనోహరమాయిరుప్పదరు మండపమాయి. ఎక్కడికి వస్తాడండి ఆయన? ఎలాంటి చోటుకి వస్తాడండి ఆయన? చాలా అందమైన రంగులు కలిగినవాడు. ఒక అవిసె తోటలోకి ప్రవేశిస్తాడు. అవిసె తోట ఒక రకమైన నైల్యంతో నలుపుదనాన్ని దూరంకి కనపడేలా చేసే తోట. అవును, మరి ఎన్నుకోవద్దు, చీకట్లో చీకటి కలిసిపోవద్దు, అందులో పడి వస్తాడు. ఆ మార్గాన్ని ఎన్నుకుంటాడు, అందులోకని ఆ తోటని అందుకని సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. అదే ఊరు మండపమాయ్, ఆ తోటలో ఒక మండపం, అది కూడా బహుశా నీలమణి మండపమేమో, నంబిడయ్య గారు చెప్పడం మర్చిపోయారేమో. ఆ నీలమణుల కాంతి పడుతుంటే అసలు కనపడకుండా పోతాడనమాట. అదిలే ఇవர்கள் எல்லாரும் కూడి కழுగమాగ విరింది. అక్కడ మనందరం గుంపుగా చేరిపోదాము, వస్తే మనం ఉన్నామని కూడా తెలియనట్లుగా దాక్కోవాలి. అలా దాక్కుందాం. వందాలం మనకు ఇట్టేడు కొళ్ళు కైకో పత్త సిల్లాదపడి பூவை கிழிதொடக்கமான அச்சேதனமாயம் சேதனமாயம் வள்ளலி லோபகரணங்களை ஊரழி பூசல்லி அரண்டு கொள்ள கோட்டைகளிலே சரக்கு வாங்குவாரை போலே ఓరిడతే తిరళవాంగి. ఇదిగో ఆయన వచ్చావా అని చూసేటప్పటికి ఒళ్ళు మర్చిపోయి మాట్లాడేస్తారేమో. ముందే చెప్తున్నా, ఒక్కడ నోరిప్పద్దు, వచ్చావా అనద్దు, తల తిప్పి అసలు అటువైపు చూడద్దు. ఇంకా మనమే కాదు, మన చిలుకలు అవి కిచకిచకిచ్చలాడతాయి కదా, వాటికి కూడా చెప్పండి, నోరు విప్పద్దని చెప్పండి.
சைலண்ட் అయిపోదాం అందరం కూడా. இனி இவர்கள் மறந்தவை ஏதேனும் உண்டாகில் அது பெத்த அவனுக்கு సత్తయ్యుండాగ வேண்டும் పడియాయ్. మన చేతిలో మామూలుగా అంతవరకు బంతులవే ఆడుకుంటున్నాయి. టప్ 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 అంటూ బంతి శబ్దాలు వస్తాయి కదా, ఎవరు పొరపాటున బంతి కూడా కింద పడినాయి. మనం ఉన్నామని తెలిసిపోతుంది అక్కడ ఆయనకి. అంతేకాదు గచ్చకాయలు ఇలా పోసేటప్పుడే గల్లమని అలా స్ప్రెడ్ అవుతాయి. ఏ శబ్దాలు రాకూడదు. సూది కింద పడేస్తే శబ్దం రానంతగా మనం మెయింటైన్ చేయాలి. ఇంత ఏడిపిస్తాడా, మనం ఏడిపిద్దాం, అంతకంటే ఎక్కువగా ఆయన మనం ఏడిపిద్దాము. అవన్నీ కూడా కూడా తీసుకెళ్లిపోయి ఓరెడితే తెరళవాగి இனி இவர்கள் மறந்தவை ஏதேனும் உண்டாகுள்ள அது பெத்த அவனுக்கு సత్తయ్యుండాగా వేణం బయట இப்படி ఇవர்கள் సమయ విట్టు నిశ్చయం చేసేసుకున్నారు. రెడీ, జాగ్రత్త, వచ్చేసే టైం అయిపోయింది, దాక్కోండి, ఎక్కడ దొంగలు అక్కడే, గప్ చుప్ అని ఇలా ఏదో అనేసేసుకుని అది వందారం అవనకు పుగరవండాదపడి కనపడనట్లుగా అనాదరమాగిరిగన్మదిరక్క విట్టు మంచి ప్రాకారం కట్టేశారు. ప్రాకారం కట్టడం అంటే లైన్ గా అవి అసలు చెట్ల లేకపోతే విరబూసినటువంటి పొదరిళ్ళ ఏమో తెలియకుండా వాటి మధ్యలో దాక్కున్నారు. అవనుடைய సర్వజ్ఞతై కొండ కార్యం కొళ్ళగా ఎక్కువలి ఇల్లాద పడియం. ఏమో పేరు చూస్తే సర్వజ్ఞుడు, ఎక్కడే ఉన్నాయో అన్ని తెలిసినవాడు. చూద్దాం ఆ సర్వజ్ఞత్వం అన్నట్టు మనం ఎక్కడ ఉన్నాడో కనిపెట్టమనండి, చూద్దాం. అప్పుడు ఆయన గొప్పతనం మనకి తెలుస్తుంది. సర్వశక్తిపడియాగమెవరుగల్ వ్యవస్థై పన్నీరిందు కృష్ణ వృత్తాంతం సొల్లువారు. అలాగా మొత్తానికి ఆయన్ని ఏడిపించడం కోసం పాపం ఆ చెలులు పరాంకుశ నాయకి ఎలాంటి కోట కట్టారు అంటే చాలా అందంగా ఒక మాట అన్నారు. అనాదరమాగిర కన్మదిళై ఉరక్క విట్టు. అనాదరము అనే కోట కట్టారటండి. ఇది అద్భుత వ్యాఖ్యానం. అనాదరము అనే కోట కట్టారట. అంటే పొరపాటును కూడా ఆయన రాకని గుర్తించడం గాని మన ఉనికిని ఆయనకి తెలియచేయడం గాని జరగనీయకుండా మనం చేయాలి. ఇది చాలా అద్భుతమైన అనాదరమాగిర కన్మదిళయురక్క విట్టు. అనాదరం అనేటువంటి కోట కట్టి అప్పుడు ఎలా చేసుకోవాలో, ఎలా దారి వెళ్ళాలో, వీళ్ళు ఎక్కడ దాక్కున్నారు ఏమి సర్వశక్తి கொண்டு வியாபரிக்க வண்டாதபடியா ஆகம் இவர்கள் వ్యవస్థை పన్నీరెందు కృష్ణవత్ వృత్తాంతం సొల్వార్. అంత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు అనేటువంటిది. అక్కడికి వస్తున్నాడండి పాపం. ఆనాడు సత్యభామని అంటాడు చూడండి, నన్ను లేకపోతే సభలో అంటాడు చూడండి, అందరూ కట్టబోయేటప్పుడు ఒక్కని చేసి నన్ను ఇలాగ మీరు బాధ పెడతారా అని. అలా వీళ్ళ దగ్గరికి వచ్చి నన్ను ఒక్కడిని చేసి ఇంత బాధ పెడతారా అని అడగాలని వీళ్ళ ఉద్దేశం అన్నమాట. மென்னிடை மடவார்கள் நின்னருள் சூடுவார் முன்பு நானது அஞ்சுவன் முன்னுடை இலங்கை அரண்காயந்த மாயவனே உன்னுடைய சுண்டாயம் நான் அறிவன் இனி அது கொண்டு செய்வதன் என்னுடைய பந்தும் கடலும் தந்து போகு நம்பி దేవేశం కోలనాదన్న తైతమన సంపద్మనాభన్ రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చిన్నగమశిరో యోగి భట్టార కౌచ గోవిందం కూరనాదేన సకురు శైసేందు సింధం యతీంద్రం మాలాదృత్యామనార్యో మమరుదిరుదే రామ పద్మాక్షనాథ తిరువరుణ్మాసేన మొదలి కడుగు పన్నాదమిన సీరయ్య కొండార్ మణక్కాల్ நம்பி சந்திராமாள வந்தார் குருமாலாதரர் குறிகை பிறார் கம்பா மித்திராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தபனி இருக்கண்ணர் கம்முடைய நம்பிள்ளை இவர் எடுத்தெழுக்கே இந்த மாதவர் பத்மநாபர் இவரல்லாளர் திருவடியொன்றைய தேவ பெருமாள் கை கண்டருளும் திருவடையாழ்வார் பதங்கள் முன்னங்கள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாரியதாச சுதாய குணசாலினே நம శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవచ్చాది గుణార్ణవం హితేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం వాழ் திருவாய்மொழிப்பருடை மாதகவாழ் வாழும் மணவாள மாமுனிவன் வாழியவன் மாறும் திருவாய்மொழிப்பருடை மானத்தோர் தேரும்படி உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்ஹகிரி தேசிக பாத சேவா பிராந்தாகில திரவிட வேத ரகஸ்ய ஜாத்தம்
శ్రీ గౌతమాన్వైతమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటారితనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లిమాం వదే శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే శ్రీవిదిత్తయే ఓమస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.